సౌత్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందండి? గట్టిగా చెప్పండి. సో ఇప్పుడు మీరే చెప్పండి, సౌత్ కిందుంది అని బాధపడాలా, మనకి అవకాశాలు ఎక్కువ ఉంది అని హ్యాపీగా ఫీల్ అవ్వాలి? దీన్ని చూసిన తర్వాత మనం కిందున్నామని బాధపడకూడదు. అయ్యో మన రీజన్ 14 రూపాయలే చేస్తుంది అని బాధపడకూడదు. ఇంకా 86 రూపాయల అవకాశాలు ఉంది అని మనం ఆలోచించాలి. ఎస్ ఆర్ నో? సో ఆ 86 రూపాయల్లో మనం ఎంత కాంట్రిబ్యూషన్ చేస్తే మనకి ఎక్కువ కాంట్రిబ్యూషన్ రీజన్ నుంచి వస్తుందని మనం ఆలోచించాలి. సో కాంట్రిబ్యూషన్ లో మనం కిందే ఉండొచ్చు ఈ రోజు, బట్ రాబోతున్న 2 to 3 years లో మన సౌత్ రీజన్ ఎంత గ్రోత్ అవుతుందో మనం చూసుకున్నట్లయితే, నార్త్ ఆల్మోస్ట్ 11% గ్రోత్ అవుతుంది, ఈస్ట్ 7% గ్రోత్ అవుతుంది, వెస్ట్ 8% గ్రోత్ అవుతుంది, సౌత్ 16% గ్రోత్ అవుతుంది. కొంతమంది అనుకోవచ్చు, సార్ మీరు మమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి మీరు ఏది కావాలో నంబర్ వేసుకుని వచ్చేసారు సార్ అనుకోవచ్చు మీరు. బట్ నేను ఏ నంబర్ కూడా నేను టైప్ చేయలేదు, అది విత్ రిపోర్ట్ ప్రూఫ్ మన దగ్గర ఉంది, ఐడిఎస్ఏ రిపోర్ట్ వాళ్ళు. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే 16% గ్రోత్ అవుతుంది రాబోతున్న రోజుల్లో, ఆల్రెడీ గ్రోత్ స్టేజ్ లో ఉంది అని చెప్తున్నారు. దాన్ని ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేసుకుందాం. ఇండస్ట్రీ వదిలేయండి, ఫస్ట్ కంపెనీ గురించి మనం మాట్లాడదాం. 3 years బ్యాక్ సేల్స్ లో అన్ని స్టేట్లు కంపారిజన్ చేసి మనకి టాప్ 10 ర్యాంకింగ్స్ అని అనౌన్స్ చేస్తాం. అప్పట్లో అంటే 3 years బ్యాక్ మన ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ 13వ 14వ ర్యాంకింగ్ లో ఉండే, తెలంగాణ 15వ ర్యాంకింగ్ లో ఉండే, కర్ణాటక 9వ 10లో ఉండే, తమిళనాడు 8 or 7 లో ఉంది. ఇది 3 years బ్యాక్. సో 3 years నుంచి గ్రోత్ అవుతుంది అని ఆల్రెడీ రిపోర్ట్ చెప్తుంది. ఇప్పుడు మన కంపెనీ కంపారిజన్ చేస్తుంది. ఈ రోజు 2024 లో మన ఇండియాలో నంబర్ 1 స్టేట్ వచ్చేసి తెలంగాణ. ఆంధ్ర 3వ ప్లేస్ లో ఉంది, 4వ ప్లేస్ లో తమిళనాడు ఉంది, 7వ ప్లేస్ లో కర్ణాటక ఉంది. సో ఈ రిపోర్ట్ చూసిన తర్వాత ఇండస్ట్రీ వదిలేయండి, ఫస్ట్ కంపెనీలో చూద్దాం. మన కంపెనీలో 13వ ర్యాంకింగ్ లో ఉన్న వాళ్ళు ఈ రోజు 3వ ర్యాంకింగ్ వచ్చాము అంటే మన కంపెనీ మన సౌత్ రీజియన్ డెవలప్ అవుతుందా లేదా, గ్రోత్ అవుతుందా లేదా? అంటే ప్రతి రీజన్ కూడా గ్రోత్ అవుతుంది, బట్ దాంట్లో ఎక్కువగా గ్రోత్ అవుతున్న రీజన్ ఏంటి అంటే మన సౌత్ ఇండియా. సో ఆ సౌత్ ఇండియాలో గ్రోత్ అవుతుంది అంటే మనము గ్రోత్ అవ్వడానికి ఈ రోజే డిసైడ్ చేసుకోండి, మీ టీమ్ ని ప్లాన్ చేసుకోండి. దాంతో పాటు ఒక 100 రూపాయలు బిజినెస్ జరుగుతుంది మన ఇండస్ట్రీలో అంటే దాంట్లో 60 రూపాయలు మనకి హెల్త్ కేర్ నుంచి వస్తుంది. దేంట్లో వస్తుందండి? వినపడలేదు. మన కంపెనీ ఏం కంపెనీ అండి? మన కంపెనీలో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి? ఏ ప్రోడక్ట్ నుంచి స్టార్ట్ అయింది? హెల్త్ కేరేనా? బట్ మీరు మీ కంపెనీలో ఏమేమి ప్రోడక్ట్ ఉంది అంటే, సార్ సోప్ ఉంది, పేస్ట్ ఉంది, ఆయిల్ ఉంది అంటారు. కానీ ఫుడ్ సప్లిమెంట్స్ గురించి చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అప్పుడే ఎవరో టెస్ట్ మనీ ఇచ్చారు, సార్ వాళ్ళు అప్లై ఏం చెప్పారు సార్, ఏముంది అని చెప్పారు సార్ మీ దగ్గర ఈ ప్రోడక్ట్, సోపు పేస్ట్ ఉంది సార్ అన్నారు. వాళ్ళు కరెక్ట్ గా ప్లాన్ చెప్పుకుంటే ఎప్పుడో వాళ్ళు యాక్టివ్ అయ్యేవాళ్ళు. బట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేట్ గా అందింది. ఎస్ ఆర్ నో? బట్ ఒకటి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, మన ఇండస్ట్రీలో ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సింది ఎక్కడ అంటే హెల్త్ కేర్. ఎందుకు అని 3 రీజన్స్ నా దగ్గర ఉంది. ఫస్ట్ రీజన్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్, నేను సెల్ఫిష్ గా ఆలోచిస్తా. ఎందుకు నేను ఫోకస్ చేయాలంటున్నానంటే మనకి హెల్త్ కేర్ లో పీవీలు ఎక్కువ ఉన్నాయి. అవునంటారా కావాలా? పీవీలు ఎక్కువ ఉందంటే ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. ఎస్ అంటావు? అదొక పాయింట్. రెండో పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. ఎగ్జాంపుల్,
నేను రేపటి రోజు స్నానం చేయాలని బాత్రూమ్కి వెళ్ళాను. నేను యూజ్ చేసేది అషూర్ సోప్. ఏ సోప్ అండి? ఇంట్లో ఖాళీ అయిపోయింది, నేను చూసుకోలే, ఇంట్లో స్టాక్ కూడా లేదు. నేనేం చేస్తాను, సో టవల్ చుట్టుకొని మన బ్రాంచ్ ఓపెన్ అయ్యేంత వరకు వెయిట్ చేసి, బ్రాంచ్ ఓపెన్ అయిన తర్వాత బ్రాంచ్కి వెళ్ళి అషూర్ సోప్ తీసుకొని వెళ్ళి స్నానం చేస్తాను. కరెక్టా లేదా? ఏం చేస్తాను, పక్క షాప్కి వెళ్తాను, 5 రూపాయలు సోప్ తీసుకుంటా, స్నానం కంప్లీట్ చేస్తా, తర్వాత వచ్చి సోప్ కొంటా. అవునంటారా కాదంటారా? అదే మీరు సిఎండి యూజ్ చేస్తున్నారు, సిఎండి ఖాళీ అయింది అనుకోండి, పక్క షాప్